ఇక్కడ 8 బేబీస్ ఉండేనండి పప్పీస్. అది వేరే డాగ్ మనం ఫీడ్ చేసేదే వచ్చి ఆ పిల్లల్ని చంపేస్తుందండి. 8 పిల్లల్లో 3 పిల్లల్ని చంపేసింది. నేను ఫీడ్ చేస్తా అంటే కాస్త దూరంలో ఉండగానే ఒక బేబీని నోట్లో ఎత్తుకొని వెళ్ళిందండి. నేను వెనకాల పరిగెట్టి దాన్ని కొట్టి తీస్తే నడుము మీద బాగా కొరికేసరికి అసలు అది నిల్చోలేకపోతుంది. అగో కూర్చొని తాగేది అదే అండి బేబీ. నడవట్లేదు అది. 2 కాళ్ళు వెనకాల పడిపోయినాయి. 3 పిల్లలు నేను మొన్న 2 రోజులు ఊరికి వెళ్ళి వచ్చేసరికి 3 పిల్లల్ని చంపేసిందంట అది. ఇవి మదర్‌ని షిఫ్ట్ చేయలేమండి. ఎందుకంటే అది నన్ను కూడా టచ్ చేయనియట్లేదు. డాగ్ భయపడుతుంది బాగా. తీసుకెళ్తే పిల్లలు అన్నం తినేదాకా వెయిట్ చేసి పిల్లల్ని సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్ళాలి. ఆలోపు అవి బ్రతకాలి. ఏబీసీ అన్నిటికీ చేపిస్తూనే ఉన్నామండి. ఆ క్యాచర్స్ వచ్చిన టైంలో ఇవి కనబడకుండా పోవడం, లేకపోతే క్యాచర్స్‌కి దొరకకపోవడం. ఓపెన్ ప్లేస్‌లో ఉంటాయి కదా! ఎంత క్యాచింగ్ ట్రై చేసినా దొరకవు కొన్ని. కొన్నిసార్లు ఏబీసీ కూడా ఒక 10 రోజులు అట్లా ఆగిపోవాల్సి వస్తది. ఈ 3 కారణాల వల్ల కొన్ని మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతున్నాయి. ఎంత ట్రై చేసినా. ఇది ప్రతిసారి పిల్లలు పోతున్నాయి కానీ దీనికి చేయించలేకపోయాను నేను ఆపరేషన్. ఇది హ్యాండిక్యాప్డ్ రాని ఒకటి. ఇంకొన్ని ఉన్నాయి. చేయించేయని చేపిస్తూనే ఉన్నాం కానీ మిస్ అయిపోయి ఇట్లా పిల్లలు పెడుతున్నాయి. సఫర్ అవుతూనే ఉన్నాయి.